శ్రీ సాయిబాబా షిరిడీకి వచ్చిన మొదటి రోజుల్లో ఆయనకు స్థిరమైన నివాసం లేదు. కొంతకాలం మసీదులో ఉన్నారు. తరువాత వేప చెట్టు కింద నివసించారు. మళ్ళీ మసీదుకే వచ్చి చివరి వరకు అక్కడే ఉన్నారు. అప్పట్లో గ్రామస్తులు ఆయనను సాధువుగా కాకుండా ఒక వింత ఫకీరుగా మాత్రమే చూశారు. పిల్లలు కూడా ఆయనను ఎగతాళి చేసేవారు, రాళ్ళు విసిరేవారు. అయినా సాయి ఎవరికీ ద్వేషం చూపలేదు. ఆ రోజుల్లో సాయి ఎక్కువగా మౌనంగా ఉండేవారు. ఒక్కోసారి తనలో తానే మాట్లాడుకుంటూ, కోపంగా అరుస్తూ, ఎవరో కనిపించకపోయినా తిడుతున్నట్టు ప్రవర్తించేవారు. అందుకే చాలామంది ఆయనను పిచ్చి ఫకీరు అని అనుకున్నారు. కానీ అది పిచ్చి కాదు, లోతైన సాధన. లోకానికి అర్థం కాని స్థితిలో ఆయన ఆత్మ సాధన చేసేవారు. సాయి ధనిక, పేద, గౌరవం, అవమానం అనే భేదాలు ఎరుగని వ్యక్తి. ఎవరు గౌరవించినా, ఎవరు అవమానించినా ఆయన మనసు మాత్రం మారలేదు. లోకం ఎలా చూసినా తన మార్గం తప్పకూడదని ఆయన జీవితం ద్వారా చూపించారు. రెండవసారి షిరిడీ వచ్చినప్పుడు తరువాత కూడా కొంతకాలం వేప చెట్టు కిందనే ఉన్నారు. జుట్టు పొడవుగా పెంచుకొని తెల్ల రుమాలు, లంగోటి ధరించి పహిల్వాన్లా కనిపించేవారు. ఆయన తరచూ మసీదులోనో, అడవుల్లోనో, నదీ తీరాల్లోనో ఒంటరిగా కూర్చొని అల్లాహ్ను స్మరిస్తూ కాలం గడిపేవారు. ఒకప్పుడు సాయి రాత్రివేళ ఫకీర్ల చావడికి వెళ్ళి పాటలు పాడుతూ నాట్యం చేసేవారు. అరబ్బీ, పార్సీ భాషలలో పాటలు పాడేవారు. మరికొన్ని సందర్భాలలో కబీర్, తుకారాం భజనలు పాడేవారు. ఆ నాట్యంలో ఆయనలో ఏదో దైవికమైన వెలుగు కనిపించేదని చూశారు. చూస్తున్న వారికి పరవశం కలిగేది. సాయి తన గురువు గురించి చెప్పిన కథ చాలా గొప్పది. ఆయన గ్రంథ జ్ఞానం కన్నా గురుభక్తి గొప్పదని చెప్పారు. గురువుని సంపూర్ణంగా విశ్వసించి తన మనస్సు, శరీరం, ప్రాణాలన్నీ గురువుకే అర్పించడమే నిజమైన మార్గమని బోధించారు. గురువు పరీక్షలు కఠినంగా ఉన్నా వాటిలోనే శిష్యుడు సిద్ధుడవుతాడని ఆయన జీవితం ద్వారా చూపించారు. సాయి చెప్పినట్లుగా మార్గదర్శి లేకుండా ప్రయాణం చేస్తే మనిషి తప్పుదారి పడతాడు. అహంకారంతో కాకుండా వినయంతో నడిస్తేనే గమ్యం చేరతాడని ఆయన గురు అనుభవం మనకు నేర్పుతుంది. గ్రామస్తులు త్రాగని నీటిని కూడా సాయి త్రాగేవారు. శుభ్రం, అశుభ్రం అనే భేదం ఆయనకు లేదు. శరీర శుద్ధి కన్నా మనసు శుద్ధి ముఖ్యమని ఆయన ఆచరణతో చూపించారు. అయితే బైజాబాయి చేసిన సేవ అపారమైనది. ఆమె రోజూ భోజనం తీసుకొని అడవుల్లో, పొదల్లో వెతుకుతూ సాయిని కనుగొని తినిపించేది. సాయి తిన్న తర్వాతే ఆమె తినేది. ఆ నిస్వార్థ సేవను సాయి ఎప్పటికీ మరువలేదు. ఆమెను, ఆమె కుమారుడు తాత్యాను కంటికి రెప్పలా కాపాడారు. సాయి తన గురువు ప్రసాదంగా ఒక ఇటుకను ఎప్పుడూ దగ్గర ఉంచుకునేవారు. నిద్రపోతూ దాన్ని తల కింద పెట్టుకుని, కూర్చున్నప్పుడు చేతి కింద పెట్టుకునేవారు. అదే తన ఆత్మ సాధనకు ఆధారమని చెప్పేవారు. సాయి షిరిడీనే తన స్థలంగా ఎన్నుకున్నారు. అది తమ పూర్వీకుల నివాసమని, పవిత్ర భూమి అని చెప్పారు. కాలక్రమంలో పుణ్యక్షేత్రంగా మారిన షిరిడీ సాయి కారణంగా తీర్థస్థానంగా ఎదిగింది. ఈ మొత్తం జీవితం ఒకటే చెబుతుంది: లోకం అర్థం చేసుకోకపోయినా సత్యాన్ని వదలకూడదు. గురుభక్తి, సహనం, నిస్వార్థ సేవ ఉంటే దైవం తప్పకుండా మనతోనే ఉంటాడు. అందుకే సాయి జీవితం మనకు మార్గదర్శకం. ఒకసారి షిరిడీలో కొన్ని రోజులు ఆగకుండా భారీ వర్షం పడింది. ఊరంతా నీళ్లతో నిండిపోయింది. వాన తగ్గే వరకు భక్తులు ఎవ్వరూ సాయిబాబా దర్శనానికి వెళ్ళలేకపోయారు. వర్షం ఆగిన తర్వాత భక్తులు వచ్చి చూశారు. అప్పుడు ఆశ్చర్యంగా సాయిబాబా వేప చెట్టు కింద నీళ్లలోనే కూర్చొని ధ్యానం చేస్తూ కనిపించారు. నీరు పూర్తిగా వెళ్ళిన తర్వాత భక్తులు ఆయనను బ్రతిమాలారు. బాబా, మేమంతా ఇళ్లలో సురక్షితంగా ఉన్నాం. మమ్మల్ని కాపాడే మీరు ఇలా చెట్టు కింద ఉండటం మాకు బాధగా ఉంది. మసీదులో ఉంటే బాగుంటుంది అని వేడుకున్నారు. కానీ సాయిబాబా మాత్రం నాకు ఇక్కడే బాగుంది అన్నారు. చివరికి భక్తులు చొరవ తీసుకొని ఆయనను చేతులు పట్టుకొని మసీదులోకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఆ రోజు నుంచి మసీదే సాయిబాబా శాశ్వత నివాసం అయింది. అప్పటి నుంచి ఆయన ప్రతిరోజు మసీదులో ఉన్న కుండలను తీసుకొని దూరంగా ఉన్న బావి దగ్గరకు వెళ్ళి నీరు తెచ్చి మసీదులో ఉంచేవారు. ఇది ఆయన సేవాభావానికి ఉదాహరణ. ఆ రోజుల్లో షిరిడీలో మంది సాధువులు కూడా ఉండేవారు. వారిలో దేవీదాసు అనే యువ సాధువు చిన్న వయసులోనే విరాగిగా మారి మారుతి ఆలయంలో ఉండేవాడు. అతని కళ్ళలో ఒక వెలుగు, ముఖంలో ప్రశాంతత ఉండేది. చూసిన వారంతా అతని వైపు ఆకర్షితులయ్యేవారు. తాత్య వంటి కొందరు గ్రామస్తులు అతన్ని గురువుగా భావించేవారు. దేవీదాసు, జానకీదాసు అనే మరొక సాధువు ఇద్దరూ సాయిబాబాను ఎంతో గౌరవంతో చూస్తూ ఎక్కువసేపు ఆయన దగ్గరే గడిపేవారు.
సాయిబాబా ఒక్కొక్కసారి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహటా లేదా నీమ్గావ్ గ్రామాలకు వెళ్ళి సాయంత్రానికి మళ్ళీ షిరిడీకి వచ్చేవారు. ఒకసారి రహటా నుంచి పూల మొక్కల విత్తనాలు తీసుకువచ్చారు. వేప చెట్టు పక్కన ఉన్న నేలను తవ్వి వాటిని నాటారు. వామన్ తాత్య అనే కుమ్మరి సాయిబాబాకు 2 కాల్చని మట్టి కుండలను ఇచ్చాడు. సాయిబాబా కాల్చనివే కావాలని చెప్పడంతో అతడే అలా ఇచ్చాడు. ఆ రోజు నుంచి వామన్ తాత్య వ్యాపారం బాగా పెరిగింది. అందుకే ప్రతిరోజు సాయిబాబాకు 2 కాల్చని కుండలు ఇస్తుండేవాడు. సాయిబాబా వాటితో బావి నుంచి నీరు తెచ్చి నాటిన మొక్కలకు పోసేవారు. సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలను వేప చెట్టు కింద ఉంచేవారు. అప్పుడు అవి పగిలిపోయేవి. ఇలా 3 సంవత్సరాల లోపల అక్కడ ఒక అందమైన తోట తయారైంది. సాయిబాబా ఉనికితోనే ఆ గ్రామం ఒక మహాశక్తివంతమైన క్షేత్రంగా మారింది. మనస్సు అనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలలనే నీటితో తడిపి ఒక తపోవనాన్ని ఆయన పెంచారు. చివరికి అదే స్థలంలో ఆయన సమాధి మందిరం వెలిసింది. ఇది సాయి జీవితం చెప్పే ఒక గొప్ప సందేశం. నిస్వార్థ సేవ, సహనం, గురుభక్తి ఉంటే సాధారణ స్థలమే పుణ్యక్షేత్రంగా మారుతుంది. పుంతంబా ప్రాంతానికి చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు ఆయన షిరిడి ఆలయంలో భక్తులతో కలిసి సత్సంగం చేస్తూ మాట్లాడుతున్నారు. అంతలో సాయిబాబా భుజాలపై నీటి కుండలు మూసుకొని ఆ దారి గుండా మసీదుకు వెళ్తూ కనిపించారు. సాయిని చూడగానే గంగగిర్ బాబా వెంటనే ప్రసంగం ఆపి లేచి నిలబడి నమస్కరించారు. ఆ తర్వాత ఆయన కూడా సాయి వెనుకనే మసీదుకి వెళ్ళారు. మసీదులో సాయిబాబా కుండలు దించి తిరిగి వెనక్కి వస్తుండగా గంగగిర్ బాబా మరోసారి నమస్కరించారు. అప్పుడు సాయిబాబా పెద్దగా నవ్వి, దేవాలయం మసీదుకే వచ్చిందా, ఎంత మంచిది, మనిద్దరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, ఎన్నో జన్మలుగా కలిసే ఉన్నాం, ప్రజలను సన్మార్గంలో నడిపించమని భగవంతుడు మనల్ని పంపాడు. కానీ ఈ రోజుల్లో మనుషులు మారడం లేదు, చిన్న చిన్న భోగాల మత్తులో మునిగిపోయారు అని అన్నారు. తర్వాత గంగగిర్ బాబా తన బాధను సాయిబాబాకు చెప్పుకున్నారు. నేను పాలు మూసుకొని తిరుగుతుంటే కొందరు నన్ను చూసి నవ్వుతున్నారు, కొందరు రాళ్ళు విసురుతున్నారు, కొందరు సాయి నన్ను పట్టుకున్నాడు అని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళే నన్ను పిచ్చివాడనుకుంటున్నారు. సత్సంగంపై విశ్వాసం తగ్గిపోయింది అని వేదనతో చెప్పారు. అప్పుడు సాయిబాబా ఎంతో ప్రశాంతంగా గంగగిర్ బాబా చేతులు పట్టుకొని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు, మన పని ఒక్కటే, స్వచ్ఛమైన మనసుతో సత్య మార్గాన్ని చూపడం అని చెప్పారు. ఆ మాటలు విని గంగగిర్ బాబా ఎంతో ధైర్యం పొందారు. తిరిగి తన భక్తులతో మాట్లాడుతూ గంగగిర్ బాబా, ఈ చిన్న గ్రామానికి ఎంత గొప్ప రత్నం లభించింది, మహాత్ముల మధ్య ఈయన సూర్యుడి లాంటి వాడు, మీరు మాత్రం ఈ మహానుభావుడిని వదిలేసి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అని అన్నారు. అలాగే మరో సందర్భంలో అక్కల్కోట స్వామి శిష్యుడైన ఆనందస్వామి యవల దగ్గర ఉన్న సవర్గావ్ మఠంలో కొద్ది రోజులు ఉన్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. షిరిడీకి చెందిన మాధవ్ దేశ్ పాండే, నందరాం, మార్వాడి వంటి భక్తులు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పుడు ఆనందస్వామి అకస్మాత్తుగా పరుగున వచ్చి, నన్ను సాయి దర్శనానికి తీసుకెళ్ళండి అని చిన్న పిల్లాడిలా అడిగి టాంగాలో కూర్చున్నారు. షిరిడి చేరుకున్న తర్వాత ఆనందస్వామి, సాయిబాబా ఇద్దరూ ఒకరినొకరు చూశారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కానీ అక్కడ ఉన్న వారితో ఆనందస్వామి ఇలా అన్నారు, ఈయన బయటకు చూస్తే సాధారణ రాయిలా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం గొప్ప వజ్రం. ఈ విషయం త్వరలో మీకే అర్థమవుతుంది అన్నాడు.